ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిడ్కో గృహాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటన. వైభవంగా ముగిసిన కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజు భక్తులతో కిటకిటలాడుతున్న కైలాసనాథుని క్షేత్రం. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ రఫాని బృందం ప్రజా సమస్యలపై దృష్టి పరిష్కరించేందుకు కృషి. దొడ్ల డైరీ వ్యాపార సంస్థల్లో సేల్స్ ను పరిశీలించిన దొడ్ల డైరీ సేల్స్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్. అర్హత కలిగిన ఆర్థికంగా వెనుకబడ్డ అసలకు ఆర్థిక సహాయం అందించిన కాశీ అన్నపూర్ణ సత్రం పాల్గొన్న ప్రముఖులు. విద్యానిధి కన్వీనర్ పొట్టి శ్రీరాములు. 2014-2019లో టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని పేదలకు 5,520 టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించిందని, పేదలకు నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టును గత ప్రభుత్వం నీరు కార్చిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న టిడ్కో గృహాల సముదాయాన్ని కూటమి నాయకులు, మున్సిపల్ పోలీసు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న వారిలో ఎక్కువ మంది అద్దెదారులేనని, అసలు యజమానులు కాదని గుర్తించిన పత్తిపాటి ఇళ్ల యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారి వివరణ తీసుకుని అవసరమైతే ఇల్లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేజ్ 2లోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్ని పరిశీలించిన పత్తిపాటి పనుల నాణ్యత, వస్తువుల కల్పనపై అధికారులు, సిబ్బందికి పలు సూచన చేశారు. 2 ఎకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు నారాయణ గారు ఎంతో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క 5,520 నివాసం లేనటువంటి వారికి అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ కేటాయించి ఆ రోజే లాటరీలో నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా అలాట్ చేయటం జరిగింది. చేరని వాళ్ళందరూ తీసుకోవటం వలన దీనికి రాజా రమేష్ గారు చెప్పినట్టుగా తలుపులు దెబ్బతింటాం, ఎలక్ట్రికల్ వైర్లు తీసుకెళ్ళటం, ఐరన్ ఉన్నాయి కోసుకుపోవటం, ఫ్యాన్కు డబ్బులు ఇస్తే ఫ్యాన్ బిగించకుండా ఈ యొక్క హౌసెస్ని ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ఆనాడు కేంద్రంలో ఉన్న మోడీ సహకారంతో నిర్మాణం చేశామో ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఇంట్లో ఉండకుండా అద్దెకియటం, పేదవాళ్ళకి అద్దెకిచ్చే రైట్ మీకు ఎవరిచ్చారు? మీరు ఉండాలా? లేనప్పుడు మీకు అవసరం లేదు, మీకు ఎక్కడైనా వనరులు ఉన్నప్పుడు పేదవారికి చెందాలవి. పేదవారికి చెందటం కోసమే ఈ ఇళ్ళు నిర్మాణం చేశారు. అందుకనే ఈరోజు మేము కూటమి తరఫున అందరం వచ్చాము. రెంట్కు ఉండేవాళ్ళు ఎవరు రెంట్ ఇవ్వద్దు, వచ్చి వాళ్ళు ఉండటమా లేదా మాకు ఈ ఇల్లు వద్దని ప్రభుత్వానికి తిరిగి వెనక్కి ఇచ్చేయటమో చేయాలి తప్ప మేము ఆడ ఉంటాము, పేదవాళ్ళ దగ్గర 1,000 రూపాయలు 2,000 రెంట్ తీసుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు. దీంట్లో ఏ పార్టీకి చెందిన వారైనా ముందుకొచ్చి మీకు అవసరం లేనప్పుడు, మీరు ఉండటానికి ఇక్కడికి అవసరం లేనప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. లేనప్పుడు ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. లీగల్గా ఏమైనా సమస్యలు ఉంటే పోరాటం చేస్తాం, కానీ మేము మా దగ్గరే పెట్టుకుంటామంటే కుదరదు. రెంట్కు ఉండేటువంటి వాళ్ళు 300 మంది ఉన్నారు సుమారు. ఇప్పుడు రాజా రమేష్ గారు 1 గంట వెరిఫై చేశారు. ఈ 300 మంది కూడా రెంట్ పే చేయొద్దని కూడా చెప్తున్నాం. ఎవరైనా మిమ్మల్ని దౌర్జన్యం చేస్తే పోలీసు చెప్పమని కూడా చెప్తున్నాను నేను. పోలీసు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. కావాలంటే ఫ్రీగా ఉండండి, వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేయండి. కావాలంటే ఫ్రీగా ఉండండి. రెంట్ ఎందుకు పే చేయాలి? మీరు రానప్పుడు మీకు రెంట్ ఎందుకు పే చేయాలి? మీరు ఉండండి, ఫ్రీగా ఉండండి. లేదా ఫ్రీగా ఉంటారు, మీరు వచ్చినప్పుడు రండి. ఆ విధంగానన్నా ఉండాలి. కానీ మీరు రెంట్ పే చేస్తాం, పేదవాళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు? నిరుపేదలకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఇవి. కాబట్టి దీన్ని నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా 18 బ్లాకులు మార్చి నాటికి రెడీ అవుతూ ఉన్నాయి. మిగిలిన 3 కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారు. మిగతా 1,108 మందికి కూడా
దీనికి కూడా అలాట్ చేశాం కమిషనర్ గారు. ఈ 1100 మందికి కూడా నేను అప్పుడే అలాట్ చేసినట్టు, నేను మంత్రిగా ఉన్నప్పుడే అలాట్ చేశాము. ఆ 1108 మందికి కూడా ఈసారి చేరితేనే తాళం ఇస్తాం. ఎవరు చేరితే వారికి తాళం ఇస్తాం. చేరని వాళ్ళకి తాళమేమో రిజిస్ట్రేషన్ చెయ్యం. ఎవరు చేరితే వారికి గృహప్రవేశం ఒక 6 నెలల తర్వాత వారికి రిజిస్ట్రేషను పూర్తి హక్కులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి చేరని వాళ్ళు చేరటమా తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటమో ఒక నిర్ణయానికి రావాలని మేము కోరుతా ఉన్నాం. పేదవాళ్ళ కోసం కట్టిన ఇళ్ళు పేదవాళ్ళు ఉండాలి. 5520 ఇళ్ళు మార్చి లోపల మా రఫానీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో అందరూ గృహప్రవేశాలు చేయాలి. చంద్రబాబు గారి కళ నెరవేరాలి. పేదవాడు ఇల్లు లేదు అనేటువంటి ఆలోచన లేకుండా 5520 మంది పేదవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి దానికి అన్ని వస్తువులతోటి కట్టడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ కూడా 3 కోట్ల పైబడి టెండర్ పిలిచారు. ఈ రోడ్లు వేయడానికి కూడా సుమారు 7 కోట్ల రూపాయలు రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేసేదానికి కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి అన్ని వస్తువులతోటి మార్చి లోపల అన్ని రకాల సౌకర్యాలు ఉండటం జరుగుతుంది. కాబట్టి దయచేసి చేరని వాళ్ళు చేరమంటున్నాం. చేరనప్పుడు సహకరించమని కోరుతా ఉన్నాం. టిడ్కో గృహాల్లో అపార్ట్మెంట్ ఉంటే కింద ఎవరైనా సరే స్థలం ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి హెచ్చరించారు. ఇష్టానుసారంగా గృహాలని మధ్య స్పీడ్ బ్రేకర్లు వేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టిడ్కో గృహాల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి పర్యటించారు. పలు అంశాలపై చర్చించారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఈ టిడ్కో హౌసెస్ దగ్గరికి రావడం జరిగింది. మేము ఒక 10 రోజుల క్రితమే ప్రతి ఇంటికి సర్వే చేయడం జరిగింది. ఏవైతే మనం అలాట్ చేసినామో ఆ 300 SFT ఫ్రీగా ఇచ్చిన ఇళ్లలో కూడా చాలామంది ఉండడం లేదు. వాళ్ళకందరికీ రిజిస్ట్రేషన్ చేసేసారనే ఉద్దేశంతో వాళ్ళు ఉండకుండా రెంట్లకు ఇస్తున్నారు. రెంట్లకు ఇవ్వడానికి అయితే చట్టపరంగా అది నేరం కూడా. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని ఆ ఇళ్లలో ఉంచుతాం. ఒకవేళ వాళ్ళు కానీ ఆ ఇంటికి రావాలనుకుంటే ఆ రోజు కావాలంటే వాళ్ళని ఖాళీ చేపించి పక్కన ఏదైనా ప్లాట్లలో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా కింద ఉండే వాళ్ళకి కూడా ఈ కింద ఉండే ఖాళీ స్థలంలో అది ఆ బ్లాక్ మొత్తానికి హక్కు ఉంటుంది. ఆ కింద ఉండే వాళ్ళే అక్కడ షెడ్లు వేసుకోవడం, లేకపోతే ఫ్యాన్లు వేసుకొని షెడ్లు వేసుకొని ఆడ మంచాలు వేసుకొని పనుకోవడానికి కుదరదు. అది అందరికీ సంబంధం ఉంటుంది. కాబట్టి అందరూ వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఆ కింద ఖాళీ ప్లేస్ని వాడుకోవాలి. అదేవిధంగా ఒక బ్లాక్లో సుమారుగా కొన్ని చోట్ల 32 హౌసెస్, కొన్ని చోట్ల 48 ఫ్లాట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి ఆ మొత్తానికి కూడా ఆడ ఏదైనా రిపేర్లు వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడైనా లీకేజీలు వచ్చినా వాళ్ళందరూ కలిసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ముందర ఉన్నటువంటి స్థలాన్ని అందరూ ఈక్వల్గా అవసరమైన విధంగా వాడుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా అడ్డదొడ్డంగా షెడ్లు వేసుకొని అలా చేస్తే మేము జేసీబీని తీసుకొచ్చి అన్నీ కూడా క్లియర్ చేసేస్తాము మన పోలీసు వారి సహకారంతో. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి ఇండ్లను కట్టి ఇచ్చింది కాబట్టి అందరూ వీటిని ఉపయోగించుకోవాలి. ఎవరు కూడా వీటిని మిస్యూజ్ చేయకూడదు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అనవసరమైన ప్రచారాలు చేయొద్దండి. ఇక్కడ అంతా బాగుంది, వాటర్ ఉంది, రోడ్లు ఉన్నాయి, శానిటేషన్ కూడా 5 మంది వర్కర్లను పెట్టాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మన టౌన్లో కూడా లేదు. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎస్టీపీ ప్లాంట్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, ELSR. సో అందరూ కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. ఇక్కడ ఏదో 1-2 చిన్న పొరపాట్లు జరుగుతాయనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా భూతద్దంలో చూపెట్టి అవి చేయకండి దయచేసి. అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉండండి, ఇక్కడ హ్యాపీగా ఉండాలి. కాబట్టి స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కడ పడితే అక్కడ వేయడం అనేది కుదరదు. మాకు తెలియకుండా స్పీడ్ బ్రేకర్లు ఎవరైనా వేస్తే తప్పకుండా వాటిని తీపిచ్చేస్తాం జేసీబీలతో. టిడ్కో గృహాల్లో నివాసం ఉండేవారు అద్దె కట్టాల్సిన అవసరం లేదని, టిడ్కో గృహాలను ఎవరైనా సరే తాకట్టు పెట్టుకున్నా, ఎవరైనా సరే కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు. టిడ్కో గృహాలు శాంక్షన్ అయి ఆ గృహంలోకి ఇంతవరకు నివాసానికి రాకుండా ఉన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని ఆ గృహం వేరే వారికి కేటాయించడం జరుగుతుంది. తక్షణమే మీరు మీ గృహాల్లో నివాసానికి రావాల్సిందిగా కోరుతున్నామని చైర్మన్ తెలిపారు. ఈరోజు మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టిడ్కో హౌసెస్ విజిటింగ్కి రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఏవైతే వర్కులు జరుగుతున్నాయో ఆ వర్కుల్ని పరిశీలించడంతో పాటు మొదట దశలో ఇచ్చిన ఇళ్ల గురించి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ఒక విషయం చిలకలూరుపేట ప్రజలందరూ కూడా గమనించాలి. అదేమిటంటే ఎమ్మెల్యే గారు పేదవాళ్ళ కోసం అని చెప్పి ఎంతో కష్టపడి ఆ రోజు తీసుకురావడం జరిగింది. 2019 నాటికే వీటికి మొత్తం కాగితాలు ఇచ్చి చేశారు. ఇవాళ 2025కి వచ్చాం. 5 ఏళ్ళు కూడా మీరు రాకుండా ఇంకా తాత్సర్యం చేస్తున్నారంటే
అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు ఎక్కడెక్కడ ఏముండేవో కూడా మా మున్సిపాలిటీలో లిస్ట్ ఉంది, మాకు అన్నీ తెలుసు. కానీ మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ అంతటి మీరు మాకు అవసరం లేదంటారు అన్న ఉద్దేశంతో ఇన్నాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు రాక ఇతరులు ఉండక బీదవాళ్ళు ఏమో బాధపడుతున్నారు, అన్ని విధాల ఇబ్బందిగా ఉంది. కనుక ముందు చర్యగా ఎవరైతే అద్దెదారులు ఉండారో ఈ అద్దెదారులకి అద్దె కొట్టకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరైతే ఎవరైతే అద్దెలు ఇచ్చారో వాళ్ళు రండి, వీళ్ళని వెకెట్ చేద్దాం. అంతేగాని వీళ్ళ దగ్గర అద్దె తీసుకోవటం అనేది ఇక కళ. ఎందుకంటే సమర్థులైన కమిషనర్ గారు ఉన్నారు, మా యొక్క సిఐ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు. మేమందరం కూడా పర్యవేక్షణలో మీకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందుగా చెప్పడం జరుగుతుంది. దీనికి తోడు ఇంకా ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక 15-20 రోజుల్లో మీరందరూ రండి, ఉండండి. మీకేం ఫెసిలిటీ కావాలంటే శాసనసభ్యుల వారికి చూద్దాం, చేద్దాం. అంతేగాని మీరు పేటలో ఉండి ఇక్కడ ఏదో చేయాలంటే జరగదు. ఫస్ట్ అటెంప్ట్గా మాత్రం ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళు అద్దె కట్టకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమవారం ఉదయం చిన్న రథం సెంటర్ లో సైకిల్ పై వెళ్తూ కింద పడిపోగా 108 అంబులెన్స్ వారు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పేరు వివరాలు తెలియదు, తెలిసిన వారు ఎవరైనా ఉంటే చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో గాని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గాని సంప్రదించగలరు. ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలియపరిచారు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే తొందరగా ప్రభుత్వ ఆసుపత్రికి గాని పోలీస్ స్టేషన్ లో గాని సంప్రదించవలసిందిగా కోరడమైంది. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో ఆర్యవేశ కళ్యాణ మండపం, వీరశంకరరావు హాస్పిటల్, మెయిన్ రోడ్డు, కళామందిర్ సెంటర్ మరియు మెయిన్ సెంటర్లను పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ రఫాని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి పారిశుద్ధ్య రీత్యా ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులైన శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావుకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఆదేశించారు. అనంతరం స్కావెంజర్స్ కి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి వర్కర్లతో, డ్రైవర్లతో చర్చించారు. కాపు సంక్షేమ సంఘం చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వన సంరాధన ఘనంగా కోలాహలంగా జరిగింది. వైభవంగా సాగిన కాపు వన సంరాధన కార్యక్రమంలో కాపు సంఘీయులు అందరూ పాల్గొని కుటుంబ సమేతంగా వీచేసి గోమాత పూజలు, నృత్య ప్రదర్శనలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేశారు. కాపు సంక్షేమ సంఘ నాయకులు యూరు నరసింహారావు, గజేంద్ర, ఏడుకొండలు, ఊసా రమేష్, ఇరి రాఘవ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు సంఘీయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నాయకుడు అవ్వాలంటే ముందు సేవకుడు అవ్వాలి. సేవకుడు అవ్వాలంటే బంగారము కనుక ఇనుప ముద్దలు తయారై ఒక ఆభరణంగా తయారైద్దు, అట్లాగే సేవకుడు నలగాలి, మెలగాలి, అందరితో అనేకంగా ఐక్యతగా ఉంటేనే సేవకుడు ఒకడు. ఆ సేవకుడే నాయకుడు అవుతాడే కానీ 4 బ్యానర్లు కడితేనో, 4 కటౌట్లు కడితేనో, 4 కార్లు వేసుకుని తిరిగితే నాయకుడు కాలేడని మన పవన్ కళ్యాణ్ గారు అమూల్యమైన సందేశం మన కాపు సంఘాన్ని ఉద్దేశించి తెలియజేశారు. కాపు సంక్షేమ సంఘం తరపున ఈ కార్యక్రమాలను చేస్తున్నామంటే మీ అందరి సహాయ సహకారాలు మీరుండబట్టే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ప్రోత్సాహం, మీ సహాయం, మీ తోడ్పాటు మాకు ఉండబట్టి చిలకలూరిపేట దొడ్ల డైరీ వ్యాపార సంస్థ 2వ బ్రాంచ్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సేల్స్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ ప్రారంభించారు. చిలకలూరిపేటలో దొడ్ల డైరీ పాల ఉత్పత్తులు ఎలా సేల్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారనే అంశాలపై సేల్స్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ పరిశీలించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొస్తామని సేల్స్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ పేర్కొన్నారు. రూప్ కుమార్ కు చిలకలూరిపేట దొడ్ల డైరీ ప్రతినిధులు గొట్టిపాటి కోటేశ్వరరావు, గొట్టిపాటి గురునాథం ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే అనేక రకాల ఉత్పత్తుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఇంకా మరిన్ని ఉత్పత్తులు తయారు చేసేందుకు దొడ్ల డైరీ సిద్ధంగా ఉందని సేల్స్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్ల డైరీ 3 జిల్లాల కోఆర్డినేటర్ రమణతో పాటుగా చిలకలూరిపేట దొడ్ల డైరీ ప్రతినిధులు భాష, అల్లబక్షు తదితరులు ఉన్నారు.
R&D వర్క్ చేస్తుంటారండి. ఎవ్రీ 2 to 3 ప్రోడక్ట్స్ యాడ్ అవుతూ వస్తాయండి. రీసెంట్ డేస్లో ఐస్ క్రీమ్లో 7 ప్రోడక్ట్స్ యాడ్ అయ్యాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్లో అగైన్ R&Dలో ఉన్నాయండి. మళ్ళీ 4-5 ప్రోడక్ట్స్ వస్తాయి. అండ్ యూనిక్ ప్రోడక్ట్స్ జున్ను పార్టీలో రావడం ట్రెడిషనల్ ఏ కంపెనీలో లేవండి, ఓన్లీ దొడ్ల డైరీలో మాత్రమే ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి. స్వీట్స్ అవన్నీ 7 టైప్స్ ఆఫ్ స్వీట్స్. రీసెంట్గా సోన్ పాపడి లాంచ్ చేసాం. సోన్ పాపడిలో ఫస్ట్ ఇనిషియల్ 1 or 2 ఉండేది. ఇప్పుడు 4 ఫ్లేవర్స్, చాక్లెట్ అని, స్ట్రాబెర్రీ అని, పిస్తా అని, ఎలాచి అని 4-5 ఫ్లేవర్స్ లాంచ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఫ్లేవర్డ్ మిల్క్ కాంబినేషన్. రీసెంట్ డేస్లో పన్నీర్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ ప్రోడక్ట్ కూడా R&D వర్క్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా ప్రోడక్ట్ రేంజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ లో గల శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస చివరి రోజు సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అభిషేకాలు చూసి తరించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ గా నియమితులైన పల్నాడు జిల్లా అడిగోపలకు చెందిన మేకల దాసు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని చిలకలూరిపేటలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పుల్లారావును సత్కరించారు. అనంతరం నూతనంగా నియమితులైన మేకల దాసుని మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నర్సరావుపేట కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి కక్షిదారులు అధిక సంఖ్యలో వచ్చి సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కలెక్టరేట్ చుట్టూ పదే తిప్పకుండా వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అల్టిమేట్ జారీ చేశారు. అర్హత కలిగి ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించాలని సదుద్దేశంతో T2005-2006 సంవత్సరంలో కాశీ అన్నపూర్ణ సత్రం వారు ప్రారంభించి సోమవారం వరకు కూడా నిరంతరంగా కొన్ని వేల మంది విద్యార్థులకు సుమారు 30 కోట్ల వరకు కూడా సహకారాన్ని అందించడం జరిగింది. దానిలో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని కాశీ అన్నపూర్ణ సత్రం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నందు సుమారు 52 మంది పేద విద్యార్థులకు 48 లక్షల రూపాయల వరకు వారికి ఫైనాన్షియల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ గ్రంథి నాగార్జున వారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి విద్య యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడమే కాకుండా వారి ఉజ్వల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాశీ అన్నపూర్ణ సత్రం అధ్యక్షుడు వాసు, జనరల్ సెక్రటరీ విలాస్, మేజర్ డోనర్స్ గంజి ప్రభాకర్, ఎం వెంకటేశ్వరు, ప్రహ్లాద్, తెలంగాణ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్పర్సన్ కాలం సుజాత, వెంకట సుబ్బయ్య, దయానంద్, డాక్టర్ లక్ష్మయ్య, విద్యానిధి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యానిధి కన్వీనర్ పొట్టి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన విద్యార్థులకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అందిస్తూ జరుగుతుంది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థులు తమ జీవితాల్లో స్థిరపడ్డ తర్వాత తిరిగి వారు స్వీకరించిన సహకారాన్ని కాశీ అన్నపూర్ణ సత్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది కొనసాగుతుంది. ఇప్పటి వరకు సహాయం పొందిన విద్యార్థులు తిరిగి ₹1 కోటి పైన కాశీ అన్నపూర్ణ సత్రానికి ఇచ్చారని పొట్టి శ్రీరాములు పేర్కొన్నారు. ఆ నగదు మళ్లీ విద్యార్థులకు ఆర్థిక సహాయం కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సభ్యులకు, డోనర్లకు కాశీ అన్నపూర్ణ సత్రం వారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పొట్టి శ్రీరాములు కోరారు.
చిలకలూరిపేట పట్టణంలోని కొమ్మినేని వీరశంకరరావు హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రూరల్ మండలం పసుమరు గ్రామ మాజీ సర్పంచ్ కోట కిషోర్ తండ్రి కోట ముసలాయిడి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట షేక్ కరీముల్లా, షేక్ రఫాని, నెల్లూరు సదాశివరావు, మద్దుమాల రవి, గట్టినేని రమేష్, కొడవలి శ్రీనివాసరావు, జాలది సుబ్బారావు, గద్దె పున్నయ్య చౌదరి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా 4వ రోజున సోమవారం గ్రంథాలయాల వినియోగం ద్వారా గొప్పవారైన ప్రముఖుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట నిర్వహించారు. వాసవి గ్రేటర్ క్లబ్ అధ్యక్షులు దామశెట్టి నాగేంద్ర అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వాసవి చార్టర్డ్ సభ్యులు శ్రీకాకొల్లి సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనం, తద్వారా గొప్పవారైన అంబేద్కర్, అబ్రహం లింకన్, కందుకూరు వీరేశలింగం వంటి ప్రముఖుల గురించి వివరించారు. సమాజ సంస్కరణ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ప్రపంచ నాగరికత అచ్చు యంత్రం కనుగొన్నాక శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ విద్యార్థులకు శతక పద్యాల పోటీ, సీనియర్లకు దేశభక్తి గేయాల పోటీ నిర్వహించారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుల చిత్రపటాలకు పూలమాల వేసి స్మరించారు. విద్యార్థులచే పుస్తక పఠన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ పెద్దలు తవ్వ నాగమల్లేశ్వర, అర్వపల్లి వెంకట సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారితో పాటుగా పలు పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డి వీర్రాజు, సిబ్బంది సరోజిని, సలోమి, అచ్చమ్మ, సామిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చిలకలూరిపేటలో నుండి వివిధ రకమైన స్కూల్స్ నుంచి పిల్లలు అంటే స్టూడెంట్స్ అలాగే టీచర్లు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. చిలకలూరిపేటలో గ్రంథాలయం అన్నారు. మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసంఘంలో గ్రంథాలయ శాఖ కూడా ఉంటుంది. మన నత్రా బ్యాకరీ ఎదురుగా మీకు తెలిసి ఉంటుంది గ్రంథాలయం ఉంది. దాన్ని రీసెంట్గా రెనోవేషన్ చేయడం కూడా జరిగింది. ఇటీవలే ఆ ధర్మ సంఘానికి నేను కోశాధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణానికి 4.36 కోట్ల నిధులు ఉన్న పనులు చేపట్టలేదని ఏపీ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి శ్రీను నాయక్ సోమవారం అధికారులపై మండిపడ్డారు. పనులు వెంటనే ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మన్యం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు, మన్యం, ఇతర జిల్లాలో మౌలిక సదుపాయాలు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిధులు ఉన్న అధికారులు పనులు చేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఓజీ హరిహర వీరమల్ లాంటి సినిమాల్లో చేసినట్టుగా రియల్ గా ఎందుకు అధికారుల చేత పని ఎందుకు చేయించడం లేదని నాయక్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి పురుషోపట్నం శివార్లో గల గిరిజన గురుకుల పాఠశాలకు సుమారుగా 4,36,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా మాకు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు దాని మీద కనీసం అధికారులు మాట్లాడకపోగా కనీసం ఆ హాస్టల్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన కూడా కలగకపోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా ఈ విషయం మీద మేము పలుమార్లు జిల్లాధికారులకు తెలియజేశాం. అయినప్పటికీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా ఈ విషయం మీద పల్నాడు జిల్లా అధికారులకి మండలంలో ఉన్నటువంటి కమ్మవారిపాలెం దగ్గర సుమారు 2.5 ఎకరాల స్థలం కేటాయించారు. దానికి వచ్చేసి 4,36,00,000 రూపాయల బడ్జెట్ కేటాయించారు. పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే భవన నిర్మాణం చేస్తే పిల్లలందరూ సంతోషిస్తారని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. దీని మీద పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సుమారుగా వారం రోజుల వ్యవధిలో ఆ గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించి ఎటువంటి నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని గిరిజన సమైక్య ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి నేను అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుగాలి కాలనీలో ఇటీవల కాలంలో కట్టినటువంటి మన మున్సిపల్ పాఠశాలలో ఆడ ఎక్కువ మంది గిరిజన బాలబాలికలు అలాగే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఆ పాఠశాలలో కనీసము కూర్చోవడానికి బెంచులు కూడా లేవు. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా
కల్పించలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎంతసేపు అని చెప్పేసి చదువుకునేటువంటి వచ్చిన విద్యార్థులు నేల మీద ఎంతసేపు అనేది మనం కూర్చోగలుగుతారు? కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి కనీసం మౌలిక వసతులతో పాటు కనీసం వాళ్ళకి బెంచీలు కూర్చునేందుకు అవకాశం అధికారులు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సభ నుంచి అధికారులు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుగాలి కాలనీలో జిల్లా అధికారులు వచ్చేసి అలాగే ఐటీడీ అధికారులు వచ్చేసి కమిటీ హాల్ నిర్మాణము చేస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంచనాలు రూపొందించి కాలయాపన చేస్తూ ఉండి ఇంతవరకు ఒక్క అడుగు కూడా దాని మీద ముందుకెళ్లకుండా ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. చిలకలూరుపేట పట్టణం నర్సరావుపేట రోడ్డు సాయినగర్ లో వేంచేస్తున్న షిరిడి సాయినాథుని మందిరం నందు కార్తీక సోమవారం పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణంలో ఉన్న భవానీ శంకర్ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచహారతులు ఆలయ కమిటీ చైర్మన్ చెల్ల విజయ్ కుమార్, విజయలక్ష్మి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చెల్ల విజయ్ కుమార్ డి న్యూస్ తో మాట్లాడారు. కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సోమవారం భవానీ శంకర్ స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతులు సమర్పిస్తున్నట్టు తెలిపారు. పూజా కార్యక్రమాన్ని వేద పండితులు రావడుగు పవన్ కుమార్ శాస్త్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో భవానీ శంకర్ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमो अग्रयाय च प्रथमाय च नमः आशवे च जलाय च नमः शीघ्रयाय च शीघ्रयाय च नमः लोक्याय च सान्याय च नमो वन्याय च कक्षाय च नमः शिवाय च प्रदिष्टाय च नमः आसुतेनाय च आकृताय च नमः शूराय च अवभिन्दने च नमो वर्मिणे च ज्योतिने च नमो बिल्विने च कवचने च नमः व्याय च नमो वश्याय च वश्याय శంకరాయ నమః. ఈరోజు మన షిరిడి సాయినాథుని మందిరంలో 4వ సోమవారం, చివరి సోమవారం కార్తీక మాసంలో జరుగుతున్నది. పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. రేపు బహుళ చతుర్థి. ఆ సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకంతో పాటుగా అన్నాభిషేకం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు స్వయంగా ఇచ్చేసి స్వామివారికి తమ స్వహస్తాలతో ఆ అన్న ఇతర కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ అన్నాభిషేక కార్యక్రమం భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బుధవారం లేదు, గురువారం నాడు కార్తీక అమావాస్య. ఆ సందర్భంగా కూడా ఆ కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజుతోటి మనకు కార్తీక మాసం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఆ రోజు కూడా అభిషేకాల కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగాను అందరికీ మంచి జరగాలని ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో కార్తీక మాసం ఆఖరి సోమవారం మహాపరవడి పురస్కరించుకుని 108 శివలింగాలకు మహాకాల రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది.
అనంతరం 21 సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక మహాకాల రుద్రాభిషేకం భక్తులందరూ స్వయంగా తమ చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి దీపహారతులు ఇచ్చి శివార్చన చేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో 4వ శనివారం త్రయోదశి కలిసి ఉన్న ఈ రోజున శివలింగాభిషేకాన మహానందికి అభిషేకం జరిగిందని, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా రుద్రాభిషేకం వేద పండితుల మధ్యలో కావించారని తెలిపారు. ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని, కార్తీక మాసంలో ఎవరైతే స్వయంగా పరమశివుడికి అభిషేకం చేస్తారో వారికి గ్రహ దోషాలు యమ బాధలు తొలుగుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి అన్నదాత తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యవర్ణం దమదస్తు వారే సర్వాణి రూపాని విదిత్యతేరాః నామాని కృత్వవదదాస్తే దాతా పుస్తాచందాచార సకృత్వాం ప్రతిదస్రాః. ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం చితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామరూపిణే నమః, ఓం కామరమయే నమః, ఓం అంధకాసురశోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధే నమః, ఓం భీమాయ నమః, ఓం పరుషస్తాయ నమః, ఓం మృగపానయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైమత్యాప్రవచనం శక్రస సంతాన సద్బుద్ధి ప్రవచనం సకల మిథ్యాప్రవచనం ఉన్నత ఉద్యోగ ప్రవచనం మానిజ్ఞాన యోగితాప్రవచనం సంతాన యోగితాప్రవచనం ఆయురారోగ్యచనం శక్తిమేవ సకల నరదిష్టి నరదోష నరపీడన మానవరస. జయ శ్రీ సాయినాథ గోవింద గోవింద. ఎప్పుడు దీపారాధన చేసుకున్నప్పుడు గోవింద అనే ఆర్ అని మాత్రం చెప్పాలి. ఆర్ అనేది ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం పరమ పవిత్రమైన రోజు. అటువంటి పరమ పవిత్రమైన రోజున ఉదయం నుంచి ఇక్కడున్న 108 శివలింగాలకు, పరమశివునికి, మహేశ్వరుడుకు ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు 21 ద్రవ్యములతో జరిగినాయి. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. అలాగనే సోమవారం నాడు కావడంతో అధికంగా జనం ఇచ్చేసేసి స్వామివారికి మరి బిల్వపత్ర దళాలతో ప్రత్యేక అర్చన అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. మాకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు గురువారం నాడు మరి ప్రత్యేకంగా దత్తసాయి సన్నిధిలో ఉదయం 6 గంటలకి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే దత్తసాయి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. మరి ఎవరైతే 108 శివలింగాలకు ఒక్కరోజైనా వచ్చి ఉదయం పూట వారి స్వహస్తములతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందులో డౌటే లేదు. ఎందుకంటే శివ అంటే మంగళం అని అర్థం. ఆ పరమశివుడికి స్వయంగా మీ చేతుల మీదుగా చెంబుడు నీళ్లు సమర్పించినట్లయితే ఆయన అంతకంటే ప్రీతి చెందుతాడు. కార్తీక మాసంలో ముఖ్యంగా విష్ణువుకి, నారాయణుడికి, అటు శివుడికి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివలింగాభిషేకం చేసుకుంటారో వాళ్ళకున్న దారిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి వేద పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేపు గురువారం దాకా జరుగుతాయి. అలాగనే గురువారం నాడు ఎవరైతే ఉదయం 10 గంటలకు వస్తారో వారికి ప్రత్యేకంగా మరి శివరక్షా రూపు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రూపు ధరించడం వలన వారికి సకల శుభాలు కలుగుతాయి, రక్షణ లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.